ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మీరు మోడల్ కాకుండా రైల్స్ ఇండస్ట్రీకి రాకపోయిందంటే ప్రియా ఏం అవ్వాలనుకున్నా? నేనా? ఎస్. ఎవ్వరు అడగని క్వశ్చన్ ఈ రోజు మీరు నన్ను అడిగారు. థ్యాంక్ యూ సో మచ్. అడిగితే చెప్దాం అనుకున్నాను. నాకు పైలట్ అవ్వాలంటే చాలా ఇష్టం అండి. ఓకే. నాకు ఆ డ్రెస్ నువ్వు అట్లా కాదు, నాకు ఆ డ్రెస్ చూస్తే ఒక సినిమా హీరోని చూసినా కూడా నేను అట్లా అవ్వను. నేను ఎయిర్పోర్ట్ లో వెళ్తుంటే అంటే నా కళ్ళకి వాళ్ళు ఎంతో అందంగా కనిపిస్తారు. ఎందుకంటే నేను ఆ ఫీల్డ్ లోకి వెళ్ళాలనుకున్నాను. ఆ డ్రెస్ నేను వేసుకుంటే ఎలా ఉంటది అని అన్న ఆ ఇష్టం మీద నాకు ఫస్ట్ పైలట్ అవ్వాలనుకున్నాను. అదర్వైజ్ అది కాకపోతే అట్లీస్ట్ క్యాబిన్ క్రూ అవుదాము అని ఒక ఆ ఫీల్డ్ ఇష్టం నాకు. మరి అయితే ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నప్పుడు అటు సైడ్ ఒకసారి ట్రై చేసి ఉండాల్సింది కదా. మైట్ బి అంటే నాకు ఫ్యామిలీ బర్డెన్స్ ఎక్కువ ఉండటం వల్ల ఆ టైంలో కుదరలేదు. అప్పుడు మనం కోర్స్ తీసుకోవాలి కదా. సో ఫ్యామిలీ తరపున అంత ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ లేమన్నమాట. అందువల్ల అంటే ఫాదర్ ఏం చేస్తూ ఉంటారు? మా ఫాదర్ హోమ్ అప్లయన్సెస్ షాప్ ఉంది. నాకు ఎప్పుడైనా వస్తే అయ్యో షూర్ గా. కానీ ఇక్కడ కాదు, విలేజ్ లో ఉంది. ఎక్కడైనా అనకాపల్లి మాది. వైజాగ్ దగ్గర. మదర్ ఏం చేస్తూ ఉంటారు? మదర్ లేరు. అచ్చా. మీ చిన్న ఏజ్ లోనే లేదా లేకపోతే? నో ఎంగేజ్ కి వచ్చినాకే లేరు. ఎంగేజ్ కి వచ్చాకే. బట్ ఎంత ఎంగేజ్ కి వచ్చినా మదర్ అనేది ఎవరు తీర్చలేరు. ఈవెన్ ఇప్పటికీ అప్పుడప్పుడు గుర్తొస్తే ఏడుస్తా. ఉంటే అన్ని షేర్ చేసుకోవడానికి బాగుంటది కదా అని అనిపిస్తుంది. అయితే సో ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మీరు ఇప్పుడు ఏదైనా అలోన్ ఫీల్ అయితే ఒక పర్సన్ అయితే చాలా ఇంపార్టెంట్. మీరు అలా ఈ పర్సన్ చాలు నాకు లైఫ్ లో ఏదైనా సరే నేను షేర్ చేసుకోగలుగుతాను, అలా ఎవ్వరు లేరు, ఉండరు కూడా. నెక్స్ట్ కమింగ్ జనరేషన్ లో అస్సలు ఉండరు. ఉంటారు అనుకోవడం కూడా అసలు మీరు అలా చెప్పినా కూడా మీరు కూడా నమ్మద్దు. అంటే ఉండడం అంటే నవ్ డేస్ ఎట్లా అయిపోయినాయి అంటేనండి, నీకేంటి నాకేంటి. ఇప్పుడు మీరు నాతో మాట్లాడాలి అని అంటే నా వల్ల మీకు ఏమైనా యూజ్ ఉందా? ఫ్రెండ్షిప్ అని అనేది లేదు, ఒక రిలేషన్కి వాల్యూ లేదు అంటే పోను కూడా తల్లి పిల్లల సంబంధం కూడా ఇట్లా మెకానికల్గా అయిపోతుందేమో అని ఒక్కొక్కసారి నాకు భయం వేస్తుంది. యూజువల్గా అందరికన్నా మదర్ లవ్ చాలా గొప్ప ప్రేమ. దేవుడి తర్వాత అమ్మ ప్రేమే గొప్పది. కానీ కొన్నాళ్ళకి అంటే ఈ జనరేషన్లోని పిల్లల్ని చూసి సరే పిల్లలు మమ్మల్ని పట్టించుకోవట్లేదని తల్లి ప్రేమ కూడా కల్మషం అయిపోతుందేమో అన్న భయంగా ఉంది తెలుసా. అంటే యాక్చువల్గా నేను 90s ఆ టైంలో అంటే అప్పుడున్నట్టు ఇప్పుడు ఒక్కరు కూడా లేరు. నాకు ఊహ తెలిసిన టైంలోని చాలా హార్ట్ఫుల్గా, చాలా ఫ్రెండ్లీగా, అంటే మంచిగా మనం సాయం చేయాలి అంటే ఒకరికి అవతల నుంచి ఏమి ఎక్స్పెక్టేషన్ ఉండేది కాదు. ఇప్పుడు అట్లా కాదు, నీకేంటి నాకేంటి అంతే, ఇదే నడుస్తుంది, అంత మెకానికల్. అయితే మీరు ఫ్రెండ్షిప్ అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి జెన్యున్ గా ఉండి నాకు నీతో జెన్యున్ ఫ్రెండ్షిప్ కావాలంటే కూడా మీరు ట్రస్ట్ చేయడానికి లేదు. నమ్మను, నేను అసలు నమ్మను. నేను ప్రీవియస్ కూడా ఒక యాక్ట్రెస్ ని ఇంటర్వ్యూ తీసుకుంటే తను కూడా సేమ్ ఫ్రెండ్షిప్ అంటేనండి ఎంత ఫెడప్ అయిపోయి ఉండుంటే మేము మా నోట్లో నుంచి ఆన్సర్ వస్తుంది. అదే అర్థమవుతుంది. అది మీరు ఒక్కటేనా లేకపోతే మీకు సిస్టర్స్ ఆర్ బ్రదర్స్? బ్రదర్ లేరు, బ్రదర్ కూడా పాజిటివే. ఓకే. బ్రదర్ వాళ్ళ డాటర్ అండ్ సన్ కూడా నేనే టేక్ కేర్ చేస్తా ఉంటా. ఓకే. సో మీ మదర్ తీర్చలేంది మీరు? అదే అంటున్నాను, మన తల్లిదండ్రులు చేసిన కొంచెం మైనర్ మిస్టేక్స్ అన్న అవి మనం చేయకూడదు. అందుకని సో మనం అంటే దేవుడు కూడా మనకి భూమిపైకి పంపించాడంటే ఏదో ఒక మంచి పని చేయాలి కదా మనం. సో వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుంది పిల్లలది? వాళ్ళది దానికి 20 years. బాబు ఇక్కడ ఉంటాడు, వైజాగ్ లో ఉంటాడు. మా నాతోనే ఉంటారు. ఓకే. సో నవ్ డేస్ ఎట్లా ఉన్నాయి తెలుసు కదా, కొంచెం మనం కాదు అంటే ఎవడు లైఫ్ ఇవ్వడు, కానీ నేను లైఫ్ ఇస్తాను నీకెందుకు, మదర్ ఫాదర్ లేరు కదా నేను చూసుకుంటాను అంటే ఆ ఏజ్ నమ్మే ఏజ్. ఇప్పుడు నా ఏజ్కి వస్తే వాళ్ళకి అన్ని అర్థం అవుతాయి, కానీ ఆ ఏజ్ ఏంటంటే ఎవరు మంచిగా మాట్లాడితే అదే నిజం అనుకుంటారు. కానీ అవతల వాళ్ళ అవసరానికి మాత్రమే మాట్లాడుకుంటున్నారు అన్న సంగతి వాళ్ళకి తెలియదు కదా. సో వద్దు, చేయొద్దులతో పాడైపోతారు అని చెప్పి నా దగ్గరనే పెట్టుకుంటున్నాను. ఎన్ని ఇయర్స్ నుంచి చూసుకుంటున్నారు? యాక్చువల్గా వాళ్ళ మదర్ మొన్న రీసెంట్గా అదయ్యారు ఫెబ్లో. సో అంతకు ముందు నుంచి 2 years నుంచి నా దగ్గర జాబ్ కోసమని వచ్చింది ఇక్కడికి. జాబ్ చేద్దాము, చదువుకుంటూ జాబ్ చేద్దామని. సో ఆ జాబ్కి రావటం అదే అంటారు, మనం ఒకటి తలుచుకుంటే దేవుడు ఒకటి తలుస్తాడని చెప్పేసి ఆ టైంలో రావటం, వాళ్ళ మదర్కి హెల్త్ బాగోపడం, ఆల్ ఆఫ్ సడన్గా అన్నీ అయిపోవటం, తను ఇంక ఇక్కడే ఉండిపోయింది.
సో ఇంకా పంపించట్లేదు. ఇక్కడే నేను మంచి మ్యాచ్ చూసి పెళ్లి చేస్తాను నేనే. మరి ప్రియా గారు చేసుకోరు నేను అంటే చేసుకోను. నేను ప్రీవియస్ చూసాను ఒక ఇంటర్వ్యూలో మీరు పెళ్లి మ్యారేజ్ డివోర్స్ అని చెప్పేసి బ్రేక్ అయిన తర్వాత ఇంకా మ్యారేజ్ రిలేషన్ అన్న తర్వాత ఇంకా ఏదన్నా మనం ఒకసారి పుడతాం, ఒకసారి పోతాం, ఒకసారి పెళ్లి చేసుకోవాలి. 10 పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అది అందం కాదు కూడా. మరి అంటే మీరు ఫేస్ చేశారు లైక్ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో దెన్ మీ పాప ఎవరైతే ఉన్నారో మంచి పర్సన్ ని చూస్ చేస్తా అంటున్నారు, మేనకోడలు మేనకోడలు చూస్ చేస్తానండి. చేస్తా చూస్తానంటే ఇప్పుడు అంటే ఒక 100 మెంబర్స్లోని ఒక్కరైనా మంచి వాళ్ళు ఉంటారు. కాకపోతే వాళ్ళ పేరెంట్స్ చెప్పిన దాన్ని బట్టి ఎట్లా నడుచుకుంటారు ఏంటని, అందుకే ముందు వెనక చూసి మనం మ్యారేజ్ చేస్తే మళ్ళీ బ్రేక్ అవ్వకుండా రిలేషన్ మంచిగా ఉంటారు. లైక్ మీది విన్నది ఏంటంటే 4 years లవ్, ఆ తర్వాత మ్యారేజ్ అని చెప్పేసి. అవును, 4 years లవ్. అంటే లవ్ అయినా 6 months కి మ్యారేజ్ చేసుకున్నాం, కలిసి ఉండడం 4 years ఉన్నాం. ఎందుకు అంటే ఎందుకు బ్రేక్ అయిందని చెప్పేసి? బ్రేక్ అవ్వడం ఏంటంటేనండి, యాక్చువల్గా తనకి అనుమానం ఏంటంటే ఈ మోడలింగ్ ఫీల్డ్ వల్లనే తనకి అనుమానం. సో ఇప్పుడు నవ జనరేషన్ ఎలా ఉంది అని అంటే, నేనైతే పాస్ట్ ఈజ్ పాస్ట్, అయిపోయింది ఏదో అయిపోయింది. ప్రతి మనుషులు చిన్న చిన్న పెద్ద తప్పులు చేస్తారు. అది పట్టుకొని మనం భూతద్దంలోంచి చూసి అవే మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంటూ గొడవలు ఆడుకుంటే ఉన్న రిలేషన్ బ్రేక్ అయిపోతుంది. సో దానివల్ల తనకి ఒక 1 year వరకు చాలా నచ్చ చెప్పాను, అయిపోయింది ఏదో అయిపోయింది, వదిలేసే ఆ విషయాలన్నీ తేవద్దు అని. అంటే ఈ రోజు గొడవ అయితే 2 years బ్యాక్ గొడవ తీసుకొచ్చి గొడవలో కలుపుతారు. సో ఇంకా అది టార్చర్ ఎలా ఉంటుందో మీరు థింక్ చేయండి ఒకసారి. సో పగలనక రాత్రికి నిద్ర ఉండేది కాదు సరిగ్గా. ఏ టైంలో వచ్చి ఎట్లా ఏ మాట ఆడినా కూడా భయం. నేను ఓపెన్గా నా నోరిపి మాట్లాడలేకపోయేదాన్ని. ఇది మాట్లాడాలంటే మా పేరెంట్స్తో మాట్లాడనిచ్చేవాడు కాదు, మా బ్రదర్ వాళ్ళతో మాట్లాడనిచ్చేవాడు కాదు, ఇంట్లోంచి బయటకు వెళ్ళనిచ్చేవాడు కాదు, ఫ్రెండ్స్ని కలవనిచ్చేవాడు కాదు. సో ఇది ప్రతిదానికి అనుమానం. ఏ చిన్న గొడవతోని పెద్ద గొడవ అనమాట అది. అదేంటంటే ఒక 2-3 days తిండి మానేసి ఇంట్లో కొట్టుకొని అవి విసురుకొని అంత చిరాకు సిచ్యువేషన్. ఇంకెంతకాలం భరాయిస్తాను చెప్పండి అలాంటిది. పేషెన్స్ అనేది కొంతవరకే కదా ఉంటుంది మనకు కూడా. ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైతే లవ్ చేసినా కానీ లేకపోతే మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏమన్నా ఉందా? మ్యారేజ్ అనేది చేసుకోక ముందే ఆలోచించండి, బట్ చేసుకున్నాక విడిపోవద్దు. నేనైతే అదే చెప్తాను. ఎందుకంటే ఒక 1 year ఫస్ట్ డీప్గా అబ్జర్వ్ చేసుకోండి ఒకరినొకరు. తొందరపడి పెళ్లి చేసుకొని అంటే మనం విడిపోతాం కానీ పేరెంట్స్ చాలా సఫర్ అవుతారండి. వాళ్ళు పరువు పోయి. అండ్ నిన్న మొన్న సమంత గారు చూసారా, డైవోర్స్ అయినండి, సెకండ్ హ్యాండ్, ఇది యూజ్ అయిపోయిన మనిషి అట్లా మాట్లాడతారు. అంటే మగాడు ఎన్ని పెళ్ళిళ్ళన్నా చేసుకోవచ్చు, ఆడది వన్స్ డైవోర్స్ అయిందనంటే దాన్ని నిజంగా ఒక సెకండ్ హ్యాండ్ ఒక పీస్లా చూస్తారు దాన్ని. సో అబ్బాయికి ఏం పోదు, అమ్మాయికే పోయేది. సో జాగ్రత్తగా ఆచి తూచి పెళ్లి చేసుకోండి. పెళ్లి చేసుకుంటే మాత్రం కష్టమైన నష్టమైన వాటితోనే కొంచెం భరాయించండి. అంటే మీరెందుకు విడిపోయారంటే ఇంత టార్చర్ ఉంటే వదిలేసుకోవచ్చు. అందుకని ఒక 1 year అబ్జర్వ్ చేసి అప్పుడు పెళ్లి చేసుకుంటే బెటర్. ఈ 1 year లో మనకు అన్ని తెలిసిపోతాయి, లోపతాపాలన్నీ, వాడి మైండ్ సెట్ ఏంటి, ఎలాంటి వాడు అన్ని అర్థమవుతాయి. బిఫోర్ మ్యారేజ్ కి మనం ఒక కొలిక్కి వచ్చామనుకోండి, సో పేరెంట్స్ని బాధ పెట్టే వాళ్ళం కాకుండా ఉంటామని నా ఒపీనియన్. మీరు ఇప్పుడు అన్నారు కదా లైక్ సెకండ్ మ్యారేజ్ అంటే ఆబ్వియస్లీ ఇలాంటి కామెంట్స్ వస్తూ ఉంటాయని చెప్పేసి. అంటే నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ అమ్మాయి మనిషి కాదా, లేకపోతే తనకి ఒక లవ్ కావాలి అనేది ఉండదా అనేసి. అంతేనండి. మరి విన్నారా సమంత గారు చెప్పింది? విన్నా. ఎందుకు నా లైఫ్ లో నేనే ఫేస్ చేస్తున్నాను కదా అవంతా. అంటే ఒక్క మ్యారేజ్ విడిపోయింది అని అంటే ఇప్పుడు అట్లా అయితే అబ్బాయి కూడా సెకండ్ హ్యాండ్ అవుతాడు. అంతే కదా. మరి వాడికి ఒక న్యాయం, మనకు ఒక న్యాయమా? ఈవెన్ నేను వదిలేసిన అబ్బాయి కూడా చక్కగా మ్యారేజ్ చేసుకున్నాడు మళ్ళా. ఈవెన్ నేను వదిలేసి ఆల్మోస్ట్ మాకు 7.5 8 years అవుతుంది. 8 years అవుతుంది. తను నేను విడిపోయిన 1 year లోనే పెళ్లి చేసేసారు వాళ్ళ అమ్మ నాన్న. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మగాడు ఆడది లేకుండా ఉండలేడు. ఇది మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, ఇందులో వాడు ఉండలేడు, మనం ఉంటాం. మన రెస్పాన్సిబిలిటీస్ అది అలా ఉంచుతాయి. మన ప్రెజెంట్ ఎలా అయిపోయినారంటే ద వే ఆఫ్ డ్రెస్ చూసేసి, లేకపోతే మనం ఎలా మాట్లాడుతున్నాం. తప్పండి. మొన్న కూడా నాకు ఇన్స్టాగ్రామ్ లో ఒకరు కామెంట్ చేసి, మీరు మంచి మాటలు చెప్తారు, మంచి బట్టలు వేసుకోవచ్చు కదనంటే, బట్టలకి మనస్తత్వానికి సంబంధం ఏముంది? మనసు అనేది లోపల ఉంటది. మా అమ్మ నాన్న పెంచిన పద్ధతి బట్టి ఉంటది, నేను తిరిగే సర్కిల్ బట్టి ఉంటది.
సో బట్టలు వేసుకున్నాను అంటే ఇండస్ట్రీలోని చాలా రకాల టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తాం, అవన్నీ మన ఓన్ కాదు కదండి. ఇప్పుడు నేను మ్యాట్ 2లోని అంటే రివీల్ చేయొద్దు కదా, ఒక క్యారెక్టరిజం చేశాను, అది కొంచెం మైనస్, కానీ అది క్యారెక్టర్ వరకే చూడండి, ఇది పర్సనల్ లైఫ్ కి ఎందుకు వెళ్తారు?